ఇన్ఫాక్ట్ 3వ రౌండ్ 4వ రౌండ్ జరుగుతున్న టైంలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా మనకు అందుతోంది. తునిలో యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య గెలుపొందారు మంత్రి దాడిశెట్టి రాజాపై. సో కరెక్ట్ గా ఎలక్షన్స్ కి కొద్ది రోజుల ముందు యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు పార్టీ కూడా మారారు. ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న నాకు ఇవ్వకుండా కూతురికి ఇచ్చారని, యనమల కూతురికి ఇచ్చారని. సో 15,861 ఓట్ల తేడాతో విజయం సాధించారు దివ్య సాధించినటువంటి విజయానికి సంబంధించిన అప్డేట్స్ అవి. ఇంతకుముందు దేవి ప్రస్తావించిన అంశం, కడపలో కూడా ఈసారి వైసీపీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే చూస్తోంది. ఎందుకంటే గతంలో 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఆ రోజున ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్న సందర్భంలో కడప ప్రజానికం పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డికి 90,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఈసారి ఆ మెజారిటీ మరింతగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం 18వ రౌండ్ పూర్తయిన తర్వాత కేవలం 50,000 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే కూడా ఇది 40,000 తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. పులివెందులోనే కాదు రాష్ట్రమంతా కూడా వైసీపీకి ఎదురుగాలే తగులుతున్న సందర్భంలో పులివెందులో కూడా ఈసారి మెజారిటీ తగ్గినటువంటి విషయాన్ని ప్రధానంగా గమనించాల్సినటువంటి సందర్భం. రాయచోటికి సంబంధించిన అప్డేట్ అంతోంది. రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి మాత్రం ప్రస్తుతానికి స్వల్ప మెజారిటీలో ఉన్నారు. 2,991 ఓట్ల ఆధిక్యతలో రాయచోటి నుంచి ఉన్నారు. అలాగే ఎర్రగొండపాలెంలో 1,158 ఓట్ల లీడ్లో చంద్రశేఖర్ ఉన్నారు. ఆలూరులో వైసీపీ అభ్యర్థి 2,667 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. మొత్తంగా మనం గమనించాల్సిన విషయం, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారో వారందరూ కూడా 50,000, 60,000, 1,00,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తూ ఉంటే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో మాత్రమే లీడ్లో ఉన్నటువంటి విషయం. అది కూడా రాయచోట్లో 2,000, ఎర్రగొండపాలెంలో 1,100, ఆలూరులో 2,000 ఈ తరహాలో ఉంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే పులివెందుల్లో గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే కూడా తక్కువగా 90,000 మెజారిటీ వస్తే ప్రస్తుతం 51,000 ఓట్ల మెజారిటీతో ఇంకా ఆయన ప్రయత్నిస్తున్నారు, గెలుపు దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా మురళి గారు? ఒక్కసారి గమనిస్తే ప్రజానికి వద్దు అనుకుంటే ఇలాగే ఉంటుంది తీర్పు అన్నది మరొకసారి చాలా క్లియర్ గా చూపిస్తున్నారు. వన్ సైడ్ గా ఉంటుంది ఏపీ ప్రజానికం తీర్పు అని చెప్పి మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. 50-50 అని చెప్పి రకరకాల ప్రచారాలు జరిగినప్పటికీ కూడా వన్ సైడ్ గానే ఉంటుందని, వన్ సైడ్ గా ఎలా ఉంటుందో చూపించినటువంటి సిచ్యువేషన్. పెట్టిన లక్షల కోట్ల డీబీటీలు ఏమైపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయి వన్ సైడ్ అంటే ఒకవైపే చూస్తాను అంటే చెప్పినట్టు అక్కడ తీసుకోండి వచ్చి మాకేంటి అన్నారు. అదే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవైపే చూస్తాను అభివృద్ధి సంక్షేమం రెండు బ్యాలెన్స్ చేయట్లేదు అంటే దాని ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది. ఫైర్ బ్రాండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, రోజా, దేంట్లో ఫైర్ బ్రాండ్స్ ఫ్యామిలీ విషయాలు తీసుకొని విమర్శిస్తారు. వారిని ఫైర్ బ్రాండ్స్ అంటే ఎలా చెప్పండి? పాలసీ విషయాల్లో మాట్లాడి ప్రజలకి కావాల్సిన విషయాలు ఎప్పుడు మాట్లాడాలి వాళ్ళు? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడారు వాళ్ళు.